యోహాను సువార్త 13వ అధ్యాయము 36వ వచనంలో పేతురు ప్రభుతో నువ్వెక్కడికి వెళ్ళుచున్నావు అని అడుగుతున్నాడు. అందుకు ప్రభు, నేను వెళ్ళే చోటికి నీవిప్పుడు రాలేవు, తర్వాత వస్తావు అని చెప్పాడు. సాధారణంగా ప్రభుని వెంబడించే వారిలో మొదటిగా ఉండేది పేతురే. పేతురు ప్రభుతో పాటు నీళ్ళ మీద కూడా నడిచిన అనుభవం పేతురుది. కానీ ఇప్పుడు ప్రభు వెంట వెళ్ళలేకపోతున్నాడు. దానికి గల కారణం, పేతురు దేవుని ఎదుట నటిస్తున్నాడు. పేతురు లోపల ఒక స్వభావం, బయట మరొక స్వభావం కనబడుతుంది. దేవుని ఎదుట నటించేవారు ప్రభువుని వెంబడించగలరు, కానీ ప్రభువుతో పాటు వెళ్ళలేరు. ఎప్పుడైతే పేతురు తన మనసును మార్చుకుని దేవుని పైన పూర్తి విశ్వాసం గలవాడిగా ఉన్నాడో, అప్పుడు ప్రభు పేతురుతో అంటున్నాడు, నా మందను నీవే మేపాలి. ఇవన్నీ పేతురు అడగలేదు. ఎప్పుడైతే మనం యథార్థంగా దేవుడిని వెంబడిస్తామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆయన వెంట వెళ్ళడం కాదు, ఆయన సింహాసనంలోనే మనల్ని కూర్చుండబెడతాడు.